హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది నా జాబ్ రోల్ గురించి అడుగుతున్నారు. నేను ఇప్పుడు వర్క్ చేసే కంపెనీ నా సెకండ్ కంపెనీ. సో దీనికి ముందు నేను ఒక దగ్గర వర్క్ చేసేదాన్ని. అక్కడ నా జాబ్ రోల్ వచ్చేసి మెడికల్ స్క్రైబ్ అనమాట. యూజువల్గా మెడికల్ స్క్రైబ్స్ ఏం చేస్తారంటే, మేమైతే యూఎస్ కంపెనీకి వర్క్ చేసేవాళ్ళం. అక్కడ యూఎస్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు పేషెంట్స్ తోటి కూర్చొని వాళ్ళకి ఒక డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ వస్తాడు, డాక్టర్ చూస్తాడు, ఎగ్జామిన్ చేస్తాడు, అసలు ఏంటి డిసీజ్ అనేది డయాగ్నోస్ చేస్తాడు, ట్రీట్మెంట్ ఇస్తాడు. సో ఇదంతా కూడా కాన్వర్జేషన్ అనేది వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే పేషెంట్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దానివల్ల అక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు, అంటే పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూర్చొని రాసుకోవడం అవన్నీ చేయరు. సో దానికోసం సెపరేట్గా వాళ్ళు హైర్ చేసుకుంటారు. అదే మన వర్క్ అనమాట. నేను చేసే కంపెనీలో అయితే ఓన్లీ డాక్టర్స్ని తీసుకునేవారు ఈ రోల్ కోసం. బీడిఎస్, బిఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీపీటీ ఇలా ఓన్లీ డాక్టర్స్ని మాత్రమే హైర్ చేసుకునేవారు అనమాట. సో బేసిక్గా ఏం చేస్తామంటే, వాళ్ళ దగ్గర నుంచి మనకి డైలీ ఇన్ని ఆడియోస్ అనేవి వస్తాయి. ఆ ఆడియోస్ విని మనం స్క్రైబ్ చేస్తాం అనమాట. అంటే దాన్ని డాక్యుమెంట్ చేస్తాము చార్ట్ నోట్. దీంట్లో మెడికోస్కి అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను. సో అది మన జాబ్ రోల్ అనమాట. బేసిక్గా చెప్పినంత ఈజీగా ఉండదు, బికాజ్ లైవ్ స్క్రైబింగ్ అనేది ఉంటుంది. లైవ్ స్క్రైబింగ్ అంటే ఏంటంటే నైట్ షిఫ్ట్ ఉంటుంది, వాళ్ళ టైమింగ్స్లో మనం వర్క్ చేయాలి. అండ్ ఆ టైంలో ఏంటంటే డైరెక్ట్ డాక్టర్ అండ్ పేషెంట్ మనకి లైవ్లో కాల్లో ఉంటారు, ఫిజిషియన్స్. సో వాళ్ళు లైవ్లో మాట్లాడుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నా, ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నా, ఇదంతా మనం డాక్యుమెంట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నాను ఈ జాబ్స్ ఓన్లీ ఫర్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని. ఎందుకంటే అంత స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకైతే అసలు అర్థమే కాదు ఏం మాట్లాడుతున్నారో. సో అది మెడికల్ స్క్రైబింగ్ అంటే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మెడికల్ స్క్రైబింగ్ అని సర్చ్ చేసుకోండి నౌకరీ లింక్డ్ఇన్లోని. తప్పకుండా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ లైవ్ స్క్రైబింగ్ అయితే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, అవి కొంచెం చూసుకోండి. సరే, మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.